ఈ ఉద్యమంలో పాల్గొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా అతి పిన్న వయసులో గుండెపోటుకు గురై ఒక 5-6 రోజులు యశోద హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. సో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆయనకు మరి కొంత కన్నీటి ఇవాళ మధ్య ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా కేటీఆర్ హరీష్ రావుల దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి మరి ఏసీబీ కోర్టులో హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పూట ఆయన మరి కోర్టు సమయానికి నిర్ణీత సమయానికి హాజరయ్యారు. సో కోర్టు తీర్పు అంశంలో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మరి ఆయనకు వాయిదా వేసిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఆయన నర్సంపేట వెళ్లారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. చాలా జనసంద్రంగా మరి నర్సంపేట నియోజకవర్గం అక్కడ బంధువు పిలుపునిచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఒక ప్రజానాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుడు చనిపోవడం నిజంగా బాధాకరమైన అంశం. 99 టీవీ తరఫున కూడా ఆయనకు ఘనమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసలు ఈరోజు ఏసీబీ కోర్టులో ఏం జరిగింది, అదే క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మరి అభియోగాలేంటి, దీంట్లో మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది, కేటీఆర్ నిజంగానే మరి ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సో ఛార్జ్ షీటు ఏసీబీ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. సో ఆగస్టు 25వ తారీఖు ఈ యొక్క కేసు కూడా వాయిదా పడిన నేపథ్యంలో సో ఇదే అంశంలో మరి రేపొద్దున ఏం జరగబోతుంది ఇక దీంట్లో మరి చర్చించబోతున్నాం. మరి ఉపేంద్ర గారు అడ్వకేటు మనకు అందుబాటులో ఉన్నారు జూమ్లో. అదే క్రమంలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఫోన్ ఇన్లో మనకు అందుబాటులో ఉంటున్నారు. విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ తాటికాయల జయరాం పొలిటికల్ అనలిస్ట్ కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. సో ముందుగా ఒకసారి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో మరి ఉపేంద్ర గారు అడ్వకేట్గా ఏం మాట్లాడతారు, ఆయనతో ముందుగా మాట్లాడదాం. ఉపేంద్ర గారు, సో ఉపేంద్ర గారు కూడా ఇంకా జాయిన్ కాలేదు. సో ముందుగా మరి స్టూడియోలో ఉన్నారు విజయార్య క్షత్రియ గారు, ఆయనతో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులుగా మరి పరిణామాలు ఎట్లా చూస్తారు? విజయార్య గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు? మొత్తానికి ఒకవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఒక విషాదకరమైన వార్త, మరొకటి కొంత ఆందోళన కలిగించే వార్త. విషాదకరమైన వార్త పెద్ది సుదర్శన్ రెడ్డి దాంట్లో ఆయన చనిపోయిన తర్వాత, ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, ఒక పొలిటికల్గా మరి ఎమ్మెల్యేగా ఎదిగాడు. మరి నర్సంపేట నియోజకవర్గానికి కూడా ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న వ్యక్తి మన మధ్యలో లేడు. సో ఆయన గుండెపోటుకు గురై యశోద ఆసుపత్రిలో 5 రోజులు కూడా మృత్యువుతో పోరాడారు, కానీ నిన్న రాత్రి చనిపోయారు. సో ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో కేటీఆర్ మరి షెడ్యూల్డ్ ప్రోగ్రాం కనుక కోర్టును గౌరవించాలి కనుక ఆ కోర్టు కూడా హాజరు కావడము. సో దాంట్లో మరి ఆ తీర్పుకు సంబంధించి కావచ్చు, దానికి వాయిదా వేసిన తర్వాత కోర్టు నుంచి నర్సంపేటకు వెళ్ళారు. సో ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రేపొద్దున ఏం జరగబోతుంది, దీంట్లో ఏసీబీ కోర్టు ఎలాంటి సో దీంట్లో ఎలా జరగబోతుంది అనేది మీరు చెప్పండి. ముందుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరపున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు మరి మాజీ నర్సంపేట ఎమ్మెల్యే గారు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం మూలంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన మనసుకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి ముందుగా ఏంటంటే మరి ఆయన మరణానికి ప్రత్యేకమైన కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాబో కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ, ఎందుకు అనంటే ఆయన గుండెపోటు రావడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణము. ఇది మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్ని విషయాలు మరి మా మీడియా ప్రాంగణంలో మరి ప్రజలకందరికీ తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి